14వ కీర్తన 2వ చరణం. చాలండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, గొప్ప దేవుడా యేసయ్యా, దేవా నీ యొక్క పరిశుద్ధుల వాక్యమును దేవా ధ్యానించడానికి దేవా సిద్ధపడుతున్నామయ్యా. మీరే మాతో మాట్లాడమని, నీ వాక్కుతో మాతో అందరితో మాట్లాడమని వేడుకొంచున్నారు రాజా. తగిన విధముగా జ్ఞానమును ఆలోచన మాకు అనుగ్రహించమని దయచేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభువా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే కనుక దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నా. ఇటు విధముగా దేవుడు నిలబెట్టి మంచి సమయమును కూడా మంచిగా మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ప్రథమంగా దేవునికి వందనాలు చెల్లించుకొంచు. కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచు ఉన్నాను. చదువుబడిన వాక్య భాగం చూసినట్లయితే కనుక 14వ కీర్తన 2వ చరణమును చూసినట్లయితే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, నన్ను వెదికేవారు కలరేమో అని దేవుడు చూస్తున్నారంట. ఏ విధంగా వెతికేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, చూస్తున్నాడు, వెతుకుతున్నాడు అంటే, వివేకము కలిగి నన్ను ఎవరైనా వెతుకుతూ ఉన్నారేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వివేకం అనేది ఎప్పుడు వస్తుంటుంది? అసలు వివేకం అనేటువంటి పదముకు అర్థం ఏమిటి అంటారు? చెప్పాలి. వివేకము అనేటువంటి పదముకు అర్థం ఏమిటి? వివేకము అనేటువంటి పదముకు అర్థం ఏమిటి? తెలివిగా, తెలివిగా, నీ మంచి బుద్ధితోడు లేదా మంచిగా తెలివి కలిగి జ్ఞానం కలిగి ఆలోచించి నడుచుకునేవారు లేదా జీవించేవారుగా అని అంటగా ఉంటాం. వివేకమైనటువంటి పదముకు అర్థం చూసినట్లయితే కనుక. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి నీ జ్ఞానమును, తెలివి, బుద్ధి అన్నిటిని ఇచ్చాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా దానిని సక్రమంగా యూజ్ చేయరు, సక్రమంగా దాన్ని వాడరు కదండి. మంచిగా దానిని ఉపయోగించుకున్నట్లయితే కనుక బాగుంటది. హల్లెలూయా. ఇక్కడ వివేకము కలిగి గొర్రెల వలె లేదంటే కనుక మూర్ఖుల వలె బుద్ధిహీనుల వలె కాకుండా అండి, వివేకము కలిగి దేవుణ్ణి మనము వెతకాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే అటువంటి విధంగా మనం దేవుని వెతికే వారముగా ఉండాలి. దేవుణ్ణి మనము అసలు ఏ విధంగా వెతుకుతున్నాము అండి, దేవుణ్ణి అసలు మనం ఏ విధంగా వెతుకుతున్నాము? ఫార్మాలిటీకి ఏదో చెప్పారు కదా, దేవుని వెతకండి దేవుని వెతకండి అమ్మని చెప్పారు కదా అని, దేవా నువ్వు ఎక్కడున్నావయ్యా, నాతో మాట్లాడయ్యా, నాకు నా యొక్క ప్రశ్నకు లేదా నా యొక్క ప్రార్థన జవాబు ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నావేమో. ప్రాపర్ గా సరైన విధంగా నువ్వు దేవుని వెతకాలి. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు నిత్యము ఎప్పుడు కూడా జీవంతోనే జీవిస్తూనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయననే వెతకాలి, నువ్వు ఆయననే వెతికే వారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా ఈ వివేకము కలిగి లేదా జ్ఞానము కలిగి తెలివి కలిగి బుద్ధి కలిగి సరైనటువంటి దేవుణ్ణి లేదంటే పరిశుద్ధమైన దేవుణ్ణి, అదే ఇంకో చెప్పాలంటే ఎటువంటి విధంగానైనా సరే అనుకోవచ్చు, ఆయనకు మరణం అనేది లేకుండా ఉంటూ ఉన్నది కాబట్టి అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి ఏంటి, ఎటువంటి విధంగానైనా సరే తప్పులు, పొరపాట్లు, పాపములు, అపరాధములు ఎటువంటి విధంగా చేయకుండా ఉంటున్నాడు, జీవిస్తూనే ఉన్నాడు కూడాను. కాబట్టి మనము ఆయననే వెదికే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్త లోకమును కూడా కలుగ చేసిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను మాత్రమే మనం అందరం కూడా వెదకాలి. హల్లెలూయా. అయితే మనం ఇంకొను ఏ విధంగా ఉన్నాము అని అంటే 105వ కీర్తన 4వ చరణం.
105వ కీర్తన 4వ చరణం. ఒక్కసారి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన సన్నిధానాన్ని మనం నిత్యము వెదకాలి. హల్లెలూయా. ఇక్కడ ఆయన సన్నిధానము నిత్యము వెదకుడి అనేటువంటి అక్కడ మాటలు మనకు కనబడుతున్నాయి, చెబుతున్నారు అంటే దానికి అర్థం ఏమిటంటారు? ఏ శుక్రవారము, లేదంటే ఏ ఆదివారము, లేకపోతే ఏదో గుర్తుకొచ్చినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుని సన్నిధానాన్ని మనము వెతకమని చెప్తున్నారు, అంతే కదండి. నేను నా మాటలు కాదు, నేను ఇక్కడ దేవుని మాటల గురించి నేను చెప్తున్నాను, అడుగుతున్నాను కదా. దేవుని యొక్క సన్నిధానాన్ని మనం నిత్యము మనం వెతకాలి అని ఇక్కడ దేవుడు మనకి తెలియస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధానాన్ని మనం నిత్యము మనము వెదికే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పలుమార్లు అక్కడ దావీదు భక్తుడు చెప్తూనే ఉంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము. చదవండి చెప్పలేదు. 42వ కీర్తన కనపడుతుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచు ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొలుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చిదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. పలుమార్లు, పలు సందర్భాలు, పలు సమయాలలో దావీదు భక్తుడే, స్వయమున దావీదు భక్తుడే చెప్తూ ఉన్నాడు, ఆయన సన్నిధానంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే కూడా శ్రేష్టము అని. ఎప్పుడు కూడా నేను దేవుని మందిరంలో దేవుని సన్నిధానాన్ని గడపాలి, నేను ఎప్పుడు కూడా గడపాలని ఆశ కలిగి ఉన్నాను అని దావీదు భక్తుడు మనకి వ్యక్తపరుస్తూనే తెలియజేస్తూనే ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఏం చేస్తున్నామండి? చెప్పాలి. ఆన్సర్ మీదే, క్వశ్చన్ మీదే కాబట్టి ఆన్సర్ కూడా మీదే కదండి. మనం ఏం చేస్తున్నాం? శుక్రవారం ప్రార్థన కూడా చెప్పారు కాబట్టి, పెడుతున్నారు కాబట్టి, రమ్మన్నారు కాబట్టి, అంతేనా? ఆదివారం బాగోదు, ఇంటికి వస్తున్నారు, చెప్తున్నారు, రమ్మన్నారు, ఏంటి అంకిల్ గారు, ఆంటీ గారు, పాస్టర్ గారు వస్తున్నారు, లేదా అన్నీ వస్తున్నాడు కాబట్టి బాగోదు, అంతేనంటారా? హల్లెలూయా. యెహోవాను మనం ఎప్పుడు కూడా వెదికే వారముగా ఉండాలి. దేవుడేమో చూస్తున్నాడు మనల్ని, ఎలాగన ఉన్నాము లేదా ఎలాగన ఉన్నామని చూస్తున్నాడంటే ఆయనను వివేకముతో వెదికే వారముగా ఉన్నామేమో అని దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడేమో నిత్యము ఆయన సన్నిధానాన్ని ఎప్పుడు కూడా వెతుకుతూనే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా నిత్యము ఆయన సన్నిధానాన్ని వెతకాలి, వెతిక వారంలో ఉండాలి. నిత్యము అనేటువంటి పదముకు అర్థం ఏమిటి? ఆన్సర్లు బాగా చెప్తారే కానీ క్వశ్చన్స్ కర్రగా వాటికి మాత్రం రావు, సరైన క్వశ్చన్స్ రావు. నిత్యమైనటువంటి పదముకు ఎల్లప్పుడూ, ఎల్లవేళలా, ప్రతినిత్యము, అంతేరా? హల్లెలూయా. అంటే ఏంటి? ఏ శుక్రవారమో ఏ ఆదివారమో అని కాకుండా ప్రతి దినము కూడా చెప్పాలి, ప్రతి దినం కూడా ఆయన సన్నిధానాన్ని మనము వెతకాలి, వెతికే వారముగా ఉండాలి. దేవుడేమో అలాగ నన్ను ఎవరైనా వెతుకుతున్నారేమో అని చూస్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడేమో అయ్యా నేను నీ సన్నిధానాన్ని బతుకుతానా, నేను అలా గడుపుతానయ్యా, ఉంటానయ్యా అని కోరుకుంటూ ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాడు. దేవుడి యొక్క ఆశ, దేవుని యొక్క తలంపులు ఏ విధంగా ఎలాగైతే ఉన్నాయో అట్టి విధముగా దావీదు భక్తుడు జీవించి ఉన్నాడు, నడుచుకుని ఉన్నాడు, బ్రతికాడు. కాబట్టనే నా హృదయానుసారుడు భక్తుడు దావీదు భక్తుడు అని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఆయన ఆలోచన, ఆయన ఆశ ఏమై ఉన్నదో మనం గ్రహించాలి. ఎవరి ఆలోచన? మీ యొక్క సేవకుడు ఫాలో అవుతున్నావు, లేదా నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు వారి యొక్క ఆలోచన కాదు. ఇక్కడ కావాల్సింది ఎవరి ఆలోచన అంటే కనుక నిన్ను కనినటువంటి దేవుని యొక్క తలంపులు, ఆలోచనలు, ఆశలు ఏవై ఉన్నాయో లేకపోతే ఎలాగున్నాయో వాటి ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్లయితే కనుక నీవు ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను చూసి ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. నేను అంతగానో సంతోషపెడుతున్నాడు కాబట్టి దేవుడు నిన్ను చూసి అంతగానో ఆనందిస్తూనే ఉంటూ ఉంటాడు.
ఇంకో చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొన చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకాలి. ఆయన సన్నిధి నిత్యము మనము వెదకాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించే వారంగా మనం అందరం ఎప్పుడు కూడా ఉండాలి. ఏ సమయంలో అంటే ప్రతి విషయంలో, ప్రతి వేళలో కూడా మనం దేవుణ్ణి మనము ఆశ్రయించే వారముగా ఉండాలి. ఎందుకంటే గనక ఆయనను ఆశ్రయించే వారిని దేవుడు ఏమాత్రం కూడా త్రోసివేయకుండా నేను తలగా ఉంచుతూ ఉంటాడు. ఏం చేస్తాడండి? ఏ విధంగా ఉంచుతాడు? నేను తలగా ఉంచుతాడు, నేను తలగా చేస్తాడు, ఆ విధంగా ఉంచుతాడు. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన దేవుడు సర్వశక్తిమంతుడే ఉన్నాడు కాబట్టి ఆయన బలమును కూడా మనం ఏం చేయాలంటే అండి, ఆశ్రయించాలి. నీవు గనక ఒక మంచి బలవంతుడిగా నీకు స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, నువ్వు ఎవరి మీద కానీ సరే గొడవకి వెళ్ళిపోతూ ఉంటావు, తిట్టడానికి అనుకోవచ్చు, కొట్టడానికి కూడా వెళ్ళిపోతూ ఉంటావు. వీడు ఎలాగా వెళ్ళిపోతున్నాడు వీడు అసలు ఏ విధంగా ఎలాగ నా మీదకి వచ్చి నన్ను కొట్టేసాడరా అని అనుకున్నావు అనుకో, ఆ ప్రశ్న మనం ఒక ఆలోచన వచ్చిన ప్రశ్న వేసినా అప్పుడు ఏమవుతుందంటే, ఒరే ఆడున్నాడు కదరా, ఆడిని బట్టారా అంతలా రెచ్చిపోతున్నాడు, ఎగురుతున్నాడు రా, అలాగ అంటూ ఉంటారా? కనబడుతుంటారు కదా మనకి. కొంతమంది మనకి బాగా అర్థం అవ్వాలంటే, బాగా కనెక్ట్ అవ్వాలంటే సౌండ్ పార్టీ ఉండాలనుకోండి. సౌండ్ పార్టీ ఉండాలంటే కనుక డబ్బు అంటే కనుక ఎంత పడినా సరే పడగొడుతుంది కాబట్టి ఏ పడినా సరే చేయగలుగుతూ చేసేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తుంటారు, సమాజంలో అంటే చాలా మట్టుకు మనుషులందరూ మానవం అందరూ ఏం చేస్తున్నారంటే కనుక బాగా ధనవంతులను వారిని ఆశ్రయిస్తూ ఉంటున్నారు. వారికంటే అత్యంత ధనవంతుడు ధనికుడు మన దేవుడు ఉన్నాడు కదా, ఆయనను ఆశ్రయించాల్సింది పోయి ఆయనను ఆశ్రయించకుండా లోకంలో వారు కనబడుతున్నాడు కాబట్టి, ఆ డబ్బు కనబడుతుంది, ఆస్తి కనబడుతుంది, సంపద కనబడుతుంది కాబట్టి, పెద్ద బంగ్లా కనబడుతుంది కాబట్టి, కాలు కనబడుతుంది కాబట్టి వారిని ఆశ్రయిస్తూనే ఉంటున్నారు. హల్లెలూయా. నేను చెప్పాను కదండి, మన దేవుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి, ఆత్మస్వరూపుడే ఉన్నాడు, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన కనబడకుండా ఉన్నాడు కాబట్టి మనుషులు ఏ ఒక్కరు కూడా ఆయనను ఆశ్రయించలేకపోతున్నారు, ఆయన దగ్గర వెళ్ళలేకపోతున్నారు, ఆయనకు సహాయం కోరలేకపోతున్నారు. కనబడుతున్నారు, అంత కనబడుతుంది, వారు కలిగి ఉంది అంత కూడా కనబడుతుంది, వాళ్ళు కనబడతారు కాబట్టి ఇంకా వారి దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది, మంచిదిరా, బెటర్ రా, వాళ్ళు మాకు సహాయం చేస్తారు, వాళ్ళ మనకి దండుగా ఉంటారు, ఇక్కడ మన వెనకాల ఉంటారు, మనతో ఉంటారు, మన సమస్యలు ఇంకేం రావు, ఇంకా వీళ్ళ వెనకాల అలా ఉన్నారా అనేటువంటిది వాళ్ళ పేరు మనకు చెప్పిన సరే అంటేనే భయపడిపోయి పారిపోతారా అని ఈ భావనతోటి మనుషులు, మానవుడు ఆ విధంగా జీవిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించు ఉన్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను, హల్లెలూయా. ఈ లోకములో చూసినట్లయితే గనక ఒకరిని ప్రేమిస్తున్నారంటే గనక ఆ ప్రేమ మనకి దక్కకపోతూ లేదా కనబడలేకపోవచ్చు, చూపలేకపోతూ ఉంటది, అలాగని అనుకోవచ్చు. అయితే నీవు గనక దేవుణ్ణి గనక నువ్వు ప్రేమించేవాడుగా లేదా ప్రేమిస్తున్నావంటే గనక ఖచ్చితంగా ఆయన నిన్ను తిరిగి ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమించగలడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించకుండా ఉంటాడా? నీవు ఆయనకు ఎంత వ్యతిరేకంగా ఎంత దూరంగా అయిపోతూ, ఎంత దూరమైన హీనమైన బ్రతుకు జీవిస్తూ ఉన్నా సరే అనుకోవచ్చు, ఆయన నేను ప్రేమిస్తూనే ఉన్నాడా, ప్రేమించకుండా ఉంటున్నాడా అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్లయితే కనుక మనకంతా మంచి బాగా అర్థం అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 27వ కీర్తన 4వ చరణంలో కనబడుతున్న విషయము, 27వ కీర్తన 4వ చరణంలో, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును
ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు భక్తుని యొక్క ఆశ చూసారా? నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని. మనమైతే చెప్పాను కదా, ఇందాక చెప్తూనే ఉన్నాను కదా, దావీదు భక్తుడు పలు సమయాల్లో పలు సందర్భాలలో ఆయన దేవుని మందిరం గురించి ఆయన గడపడానికి ఎంత ఆశపడుతున్నాడో మనకి తెలియస్తూనే ఉంటున్నాడు అని చెప్పి ఉన్నాం. ఈ విధంగా ఇక సమయమున ఇక్కడ చెబుతున్నటువంటి విషయము నా జీవిత కాలమంతయు కదండి, ఏదో కొన్ని సంవత్సరాలను కాదు, ఇక్కడ నా జీవిత కాలమంతయు కూడా అనగా ఆయన ఎంతకాలం బతుకుతాడో జీవిస్తాడో, ఊపిరితోటి అంతే కదండి, జీవముతోటి జీవిస్తాడో ఉంటాడో బతుకుతాడో అంతకాలం కూడా దేవునికి మందిరంలో నేను నివసించాలని కోరుకుంటున్నాను అని అక్కడ దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడు కూడా వెదికే వారముగా, దేవుని యొక్క వాక్ని ఎప్పుడు కూడా ధ్యానించే వారముగా, ఆలకించడానికి సిద్ధంగా ఉంటూ ఉండాలి. అయితే దేవుని మనం వెదికే వారంగా ఉన్నాం. ఏ విధంగా వెతుకుతున్నావు? వాళ్ళు వెతికేవాడుగా ఉన్నావు అంటే మంచిదే, మరి ఏ విధంగా వెతికేవారుగా ఉంటున్నావు? వివేకముతో దేవుణ్ణి నిజముగా వెతకగలుగుతూ ఉన్నావా అనేటువంటి ప్రశ్న ఆలోచన మనం వేసుకోవాలి. హల్లెలూయా. ఆయన సమీపంగానే మనందరికీ కూడా ఉన్నాడు. ఆయన ఏ ఒక్కరికి కూడా ఆయన దూరంగా ఉండడు. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరికి చాలా సమీపంగానే ఉన్నాడు, కానీ నీవే ఆయనకు దూరంగా అయిపోతూ నాకు దేవుడు దూరంగా ఉన్నాడే అని చెప్తున్నావు, ఆ అపోహల పడుతున్నావు కూడాను. అయితే దేవుని మనం ఎప్పుడు కూడా మనం వెతుకుతూనే ఉన్నట్లయితే కనుక మనకి ఏం కలుగుతుంది? అసలు ఎందుకు దేవుని వెతకాలి అటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దానికి జవాబు కూడా మనము మన పరిశుద్ధ గ్రంథాలు మనం చూద్దాం, తెలుసుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదవాలి. హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. దేవుని వెతుకుతున్నట్లయితే గనక వెతికే వారంలో ఉన్నాం కాబట్టి వివేకముతో కూడా అందులోను కూడా. అయితే దేవుడు వెతుకుతున్నావంటే గనక నీకు కలిగేటువంటి మేలు లేదా లాభం ఏమిటి అని అంటే గనక ఆయన యొక్క సైన్యమును అలాగనే దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆశపడితే కోరుకునేది, దేవుణ్ణి అడిగేది ఏంటంటే, ప్రభువా మీ తోడు నాకు కావాలయ్యా, మీ తోడు నాకు కావాలి, మీరు మాతో ఉన్నయ్యా అని కోరుతూ అడుగుతూ ప్రార్థన చేస్తూనే ఉంటూ ఉంటాం కూడా. ఎందుకు దేవుని యొక్క తోడు కావాలని కోరుకుంటూ అలాగా ఆశపడుతున్నాము అంటే, అపాధిగాడు మన పక్కనే ఉంటాడు కదా. ఎలా ఉన్నాడు చెప్పాలి? ఎలా ఉన్నాడు? గర్జించు సింహం వలె ఉన్నాడు. సింహం అంటే ఒక అరగంట సేపు దాంతో మనం దానికి ఎదురు నిలబడినా సరే పర్లేదు, బతకచ్చు, అంతే కదా. అంటే మీకు అట్టకి మంచిగా అర్థమని చెప్తున్నాను. ఏమవుతుంది? ఎలాగుంటది? సింహం ముందు వెళ్ళినా అండి, ఒక పులి ముందుకి వెళ్ళినా సరే సెకండ్స్ లోనే దేవుడు వాటికి జ్ఞానాన్ని ఆ విధంగా ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జ్ఞానం ఇచ్చాడండి. జంతువులకి అసలు ఆ జ్ఞానం ఉంటుందా అని అనుకోవచ్చేమో. ఏ విధంగా ఆ జ్ఞానం వచ్చిందో ఏ విధంగా ఉన్నదని అనుకోవచ్చు. ఒక జంతువుని పట్టుకున్నది, ఒక వేటాడింది, దాని ఆహారం కొరకు వేటాడింది అంటే కనుక దానిని చంపితే కనుక ఈజీగా తినడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా తినేయచ్చు, బాగుంటది కదా అని ఆలోచన కలిగి ఉంటుంది. అది ఏ విధంగా దాన్ని చంపగలము అనేటువంటి ఆలోచన దాన్ని కలుగుతూ పుడుతూ ఉంటది. ఏ విధంగా చంపగలము ఆ జంతువుని, ఎక్కడ పట్టుకుంటే, ఎక్కడ నొక్కితే, ఎక్కడ కొరికితే ఆ చనిపోతుంది ఆ జంతువు అనే దానికి ఆలోచన వస్తుంది అనుకోలో, దేవుడు చెప్పాడు అనుకోలో, పెట్టాడనుకో తెలియదు. కానీ ప్రతి ఒక్కదిని, ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క దానిని, ప్రతి ఒక్క జీవిని కూడా అది పట్టుకునేది ఎక్కడ పట్టుకుంటది అంటే, ఎక్కడ పట్టుకుంటది? ఇక్కడ పట్టుకుంటది. డిస్కవరీస్ లో, బీబీసీలో చూస్తూనే ఉంటారు కదా, చూపిస్తూనే ఉంటాయి కదా. యానిమల్ ప్లానెట్ లో
ఏంటి ఇక్కడ నొక్కేసేది పట్టుకునేలాగా కోరికేస్తుంది కదా, సెకండ్స్ లో గిలగిల కొట్టుకోవడం తెచ్చుకోవడం. అంటే ఆ తినడానికి కంఫర్ట్ గా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండకూడదు. చాలా రిలాక్స్ కూల్ గా ఎప్పుడు కావాల్సి వచ్చినా ఎంత కావాల్సి వచ్చినా అది తినడానికి అవకాశం ఉంటది కదా అని అలాగే చంపేసి తింటూ ఉంటాయి. హల్లెలూయా. సో ఇక్కడ అపవాదిగాడు ఇక్కడ గజ సింహం వలె మన పక్కనే ఉంటున్నాడు, మనతోనే ఉంటున్నాడు. వాడు నీలోనికి ఎప్పుడు రావాలా అని ఎదురు చూస్తూనే ఉంటూ ఉన్నాడు. చాలా మంది దానికి అవకాశాలు ఇస్తూనే లోకంలో పడిపోతూ ఉంటున్నారు. ఏ ఒక్క మానవుడు, ఏ ఒక్క క్రైస్తవుడు, ఏ ఒక్క దేవుని బిడ్డ కూడా దానికి అసలు అవకాశం ఇవ్వకుండానే లోకంలో జీవించడం మేలు. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ అపవాదిగాడు మన పక్కనే ఉన్నాడు కాబట్టి వాడు మన మీద దాడి చేయకుండా ఉండాలన్నా అండి, మనలోనికి లేకపోతే కనుక మన జీవితంలోనికి రాకుండా ఉండాలంటే కనుక దేవుని యొక్క తోడు మనకు కావాలని ఇప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలి. దేవా నీ లోకంలో పడిపోకుండా ఉండాలంటే అనగా లోకమనగా వినాలి, లోకమనగా పాపము కాబట్టి నేను లోకములో పడిపోకుండా ఉండాలంటే అనగా పాపంలోకి నీ పడిపోకుండా ఉండాలంటే ప్రవ్వా నీ తోడు నాకు కావాలయ్యా. ఎందుకంటే నేను నీ వలె జీవించాలని ఆశపడుతున్నాను కాబట్టి ప్రవ్వా మీ యొక్క తోడు నాకు కావాలి, మీ యొక్క తోడు నాకు ఇవ్వండి అయ్యా అంటూ మనము ప్రార్థన చేస్తున్నాము, ఆశపడుతున్నాం, కోరుకుంటూ ఉన్నాం. నీవు గనక వివేకం కలిగి దేవుని వెతుకుతూ ఉన్నావంటే గనక ఖచ్చితంగా దేవుని యొక్క తోడు నీకు ఉంటది. రెండవదిగా 105వ కీర్తన 3వ చరణం. 105వ కీర్తన 3వ చరణం. హల్లెలూయా. చూశారండి అక్కడ మన రెండవదిగా ఆయనను వెతుకుతున్నట్లయితే కనుక, వెతికే వారంగా ఉన్నామంటే కనుక రెండవదిగా మనకి ఏమిటి లాభము, మనకి ఏమి ఉపయోగము కరంగా ఉంటది అంటే కనుక ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి వెతకాలి. చాలా మంది దేవుని బిడ్డలు సంతోషంగా లేనండి అని చెప్తూ ఉంటారు. దైవజనులు ఎవరైనా పాస్టర్ గారు ఎవరైనా సాగులు అడిగారు, అమ్మా ఎలా ఉన్నారమ్మా అంటే అయ్యగారు ఏముంది ఇక సంతోషం లేని అయ్యగారు ఏదో అలా ఉందామండి అంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం లేదంటే అని చెప్తూ ఉంటారమ్మా కొంతమంది అనుకోవచ్చు. కానీ అమ్మ ఎలా ఉన్నారమ్మా అంటే ఏముందంటే సంతోషంగా లేదండి, ఇది సమస్య అది సమస్య చెప్తూ ఉంటారు. హల్లెలూయా. వారు గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక వారు దేవుణ్ణి వెతకడం లేదు కాబట్టనే దేవుడు వారికి సంతోషమును ఇవ్వలేకపోతున్నాడు, వారు చూడలేకపోతున్నారు. సంతోషం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి, అది ఏ సమస్య అయినా సరే అనుకోవచ్చు, దానిని బట్టి మన ముఖములో మన జీవితంలో సంతోషము కనబడకుండా ఉంటూ ఉంటది. అది చదువుల విషయంలో అనుకోవచ్చు, లేదా రుణ బాధల విషయంలో అనుకోవచ్చు, అది ఉద్యోగాల విషయంలో అనుకోవచ్చు, అంటే చేతుర్తుల విషయంలో అనుకోవచ్చు. అనేక విధములుగా మనకు సమస్యలు మనకి కనబడుతూనే ఉంటూ ఉంటాయి. వాటిని బట్టి మన జీవితంలో సంతోషం లేకుండా అయిపోతూ ఉంటది. అంటే తెలుసుకోవాల్సిన, వారు గమనించాల్సిన, వారు గుర్తించవలసిన విషయం ఏంటంటే కనుక వారు దేవుణ్ణి సరైన విధముగా వెతకలేకపోతున్నారు, లేకపోతే వారు దేవుని వెతకకుండా ఉంటున్నారు కాబట్టి అనుకోవాలి సంతోషం వారికి లేకుండా ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఇటెల్ల కాలం సంతోషంగా, ఆనందంగా, జీవము కలిగి మనం జీవించాలంటే గనక దేవుడు గనక నువ్వు వెతకకుండా ఉన్నట్లయితే గనక
ఏ సమయంలో ఏ విధంగా మనము మరణిస్తాం మనకే తెలియదు. సో నువ్వు నిత్యము దేవునితో బ్రతకడానికి జీవించడానికి ఇష్టపడుతున్నావంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఎంతో కాలము ఆయనలో జీవించడానికి అవకాశాలు ఉంటాయి. అనగా నువ్వు బ్రతకాలంటే కనుక నువ్వు దేవుణ్ణి వెతకాలి. నువ్వు దేవుణ్ణి వెతకాలి. బ్రతకాలంటే నువ్వు దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో మనం జీవించగలుగుతున్నాము అంటే గనక ఈ లోకములో ఆయన తోడు, ఆయన సన్నిధి మనతో ఉన్నది కాబట్టనే మనము జీవించగలుగుతున్నాము అని చెప్పగలుగుతూ ఉంటాం. అదే ఈ శరీరమును, ఆ యొక్క శారీరక యాత్రను మనం ముగించుకొని ఆయన వద్దకు వెళ్ళాలంటే, ఆయన దగ్గర వెళ్ళినచో, ఒకవేళ అందరూ కూడా వెళ్ళినచో అంటే కనుక వారికి ఏమాత్రం కూడా మరణించకుండానే ఆయనతో పాటుగానే జీవిస్తూనే ఉంటూ ఉంటారు. సో నిత్య జీవము అనేది మనకు దేవుడు మనకి ఇవ్వబోతూ ఉంటాడు, ఇస్తాడు. ఆ నిత్య జీవము కూడా మనకు అందరికి కూడా ఇవ్వగలుగుతూ ఉంటాడంటే ఎప్పుడు, ఎలాగంటే గనక నువ్వు ఆయనతోనే ఉంటున్నట్లయితేనే, నువ్వు ఆయననే వెతుకుతున్నట్లయితేనే, నువ్వు ఆయనలోనే జీవిస్తున్నట్లయితేనే. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా మనుషులతో మానవుడు ఏమని కోరుకుంటూ ఉంటాడంటే కనుక, నాకు ఏది బలహీనత వచ్చింది, లేదా నొప్పి వచ్చేస్తుంది, లేదా లాగేస్తుంది, పీకేస్తుంది, నొప్పి శారీరక బలహీనతను బట్టి ఏమైపోతుంది ఏంటో, నాకు లోపల ఎలా ఉందో ఏమైపోతుంది ఏంటో, ఈ భయం పెట్టుకుంటూ ఉంటారు కదా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక కొంతమందికి అంటే వారి యొక్క ఆలోచన బట్టి మీరు అది తీసుకోండి, నా మాట తీసుకోండి. అంటే ఒక్కొక్కరు బీపీ బట్టి అనుకోవచ్చు, ఒక షుగర్ బట్టి అనుకోవచ్చు. అలా తీసుకున్నట్లే కనుక లోపల ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోయింది, ఎలా ఉంది ఏంటో, ఇప్పుడు అది పాడైపోయినట్టుగా ఉందో, తీసేలాలో అది ఏమైపోయిందో, ఇలాగలాగాని మాటలు అనుకొని వారు భయపడిపోయి బాధపడుతూ ఉంటారు. ఇలాగైతే కనుక నేను ఎంతకాలం బతుకుతాను, ఎంతకాలం జీవిస్తానేమో అంతవరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే నువ్వు ఆయనతో ఉండరా బాబు, ఆయనలో గడపని సమయం రా, నువ్వు ఆయన సన్నిధిలో గడపరా, ఉండరా బాబు, ఆయన వెతకరా బాబు అంటే ఏం చెప్తారండి మీరు? వద్దండి బాబు, మనకు మంచిగా ఆరోగ్యం ఉంటుంది, ఇస్తారా బాబు, నువ్వు ఎంతకాలం సరే నువ్వు దేవుళ్ళో బతకడానికి అవకాశం ఉంటుందా బాబు అంటే ఈ మాటలు ఎవరికి నచ్చవు, ఇష్టం ఉండదు ఎవరికి కూడా. హల్లెలూయా. మనము ఆయనతో నిత్యం బ్రతకాలంటే గనక ఆయనను వెతికే వారముగా ఉన్నట్లయితేనే మనకి సాధ్యపడుతూ ఉంటది. తర్వాత విషయం చూద్దాం. తర్వాత విషయం యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనములు ఒకసారి చదవండమ్మా. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడలా, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసస్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని ఇక్కడ తెలియజేస్తున్నారు అని అంటే గనక నీవు జాగ్రత్తగా ఏంటండి, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడలా, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడలా. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్కరు కూడా. ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే ఏంటండి చెప్పేశారా? సరే, ఏ విధంగా చేస్తాం ప్రార్థన దేవునికి? శంకర వాళ్ళే పరిస్థితి వెళ్ళి ప్రార్థన చేస్తామా? లేకపోతే ఒక ఎవరి బిడ్డ అంటే ఒక ఏమొస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ రాజ్యం చేరుకోవాలంటే చెప్పండి, ఏం చేయాలయ్యా, నీ ప్రక్కన జీవిస్తున్నాను, నువ్వేం చెప్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఆ విధంగా జీవిస్తున్నాను, ఇంకెలా జీవించాలి చెప్పు, ఎలాగా చేరుకోగలుగుతాను, ఎలాగ నాకు దొక్కుతో చెప్పయ్యా అని అడుగుతున్నాను దేవుని. ఎలాగన మనం ప్రార్థన దేవునికి చేస్తున్నాము? దేవుడు చెప్పాడంట ఆ యమన బిడ్డకి చెప్పాడంట, నువ్వు ఎంతగా సంపాదించావు కదా, నీ యొక్క సంపదలో, నీ యొక్క ఆస్తిలో పేదవారికి పంచిపెట్టేసే ఇచ్చేసే అని చెప్తే,
అలా చెప్పకండి, అది నా వల్ల కాదు. అది ఆ డబ్బు ఆ ఆస్తి సంపద అవద్దు నాది, నువ్వు బేదకమని చెప్తావేటయ్యా, నాది వాళ్ళకివ్వడం ఏంటయ్యా బాబు, నువ్వు అది మాత్రం చేయను. అలా బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు కూడా బైబిల్ గ్రంథం ఉన్నది. ఈ విషయాలు కూడా నా సొంత మాటలేదు, క్రియేటివ్ గా స్టోరీ ఏదో క్రియేట్ చేస్తే పెద్ద బాగుంటది కదా అని చెప్పడం లేదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత విధేయతతోటి మనం ప్రభువా దేవుని పాదాలు పట్టుకుంటూ బతిమాలుకుంటూ ఉండాలి. ప్రభువా, ఎప్పుడు కూడా కమాండింగ్, ఆర్డరింగ్, డిమాండింగ్ ఉండకూడదు కదా. శివుడి అని బాగా అందరికి బాగా పరిచయమే కదా. ఈ మధ్యకాలంలో కొన్ని దాంట్లో కూడా కొత్తగా కూడా స్టార్ట్ చేశానండి, శివుడి కూడా స్టార్ట్ చేశామని చెప్తున్నారు. నేను ఈ రోజు చూసినట్టుకున్నాను విషయం. హల్లెలూయా. ఇది ఇక కమాండింగ్ ఉండకూడదు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత. దేవుని మందిరంలో కూడా చూసినట్లయితే ఆ విధంగా నువ్వు కమాండింగ్ లాగా, ఆర్డరింగ్ లాగా, డిమాండింగ్ లాగా కూడా నువ్వు ఉండకూడదు, చేయకూడదు. అంటే నీ యొక్క తోటి విశ్వాసులతో కూడా, నీకు తోటి విశ్వాసతోటి బిడ్డలతో కూడా నువ్వు కమాండింగ్ లాగా, ఆర్డరింగ్ లాగా, డిమాండింగ్ లాగా ఉండకూడదు. ఆ విధంగా ఉండకూడదు, ప్రవర్తన ఉండకూడదు ఆ విధంగా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలో వస్తున్నావు, దేవుని దగ్గరికి వచ్చావు, నువ్వు ఎలాగ ఉండాలి? తగ్గించుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ప్రేమతోనే అలాగనే మాట్లాడుతూ ఉండాలి, అలాగ సాగుతూ ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని ప్రార్థన చేస్తున్నావు, కళ్ళు మూసుకుంటున్నావు. కొంతమంది కళ్ళు చేసి ఎవడలా కన్నీరు కారుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, మోకరించాడా, మోకరించమని చెప్పారు కానీ ఇంకెవరు మోకరించలేదు. ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ కామన్, కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి మనకి. కొంతమంది అయితే మామూలుగా ఏదో ఒక 4-5 ఉన్నారనుకోండి, ఒక 50 మంది ఉన్నారు, 50 మంది ప్రార్థన చేస్తారు అనుకోండి, ఆ ప్రార్థన చేయకుండా అంటూ ఉంటారేమో అనుకోవాలి. అంటే ఆ సౌండ్ లో గుంపులా వెళ్ళిపోద్ది కదా, ప్రార్థన చేసిన అనుకుంటారు కదా అని అనుకోవచ్చు. కొంతమంది అసలు నోరు కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు కదా పల్లెలు అలా ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చాం కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని మనము ఏం చేయాలంటే అండి, బ్రతిమాడుకోవాలి కదా. దేనికోసం బతిమాడుకోవాలి? నీ సమస్య ఏదైనా సరే అనుకోవచ్చు, శారీరకంగా, ఆత్మీయంగా ఏ సమస్యలు ఉన్నా సరే అనుకోవచ్చు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? కమాండింగ్ చేయాలి. ఎత్తావా, ఎత్తని సత్యమంటావా? ప్రజెంట్ ఇప్పుడు అలాగ ఉంది, ప్రజెంట్ అలాగే ఉంటుంది. ప్రజెంట్ అయితే కానీ బ్రతిమాడుకుంటూ ఉండాలి. ఏంటి? తగ్గింపు కలిగి విధేయతలతో మనం ఇప్పుడు కూడా ప్రభువా అని నీ కన్నీళ్లతోటి దేవుని పాదాలను తడపాలి, కడగాలి. ఆ ప్రార్థన ఉంటుంది మనకి. ఇక్కడ 11 రోజులు 12 రోజులు పాదాలు పెడుతున్నప్పుడే మాకు లెక్కలేదు, మాకు సంబంధం లేదు అన్నట్టు రీతిగా ఉండినా వారము కదా, అంతేనా? ఏదో 2 రోజులు 3 రోజులు గ్యాప్ అయినా, లేకపోతే 2 రోజులు 3 రోజులు వచ్చినా పర్లేదు, ఏదో వచ్చామని చెప్పడానికి, అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెతకాలి, దేవుని సంఘాన్ని వెతకాలి. రెండర బాబు అంటే దేవుడు మాకు వద్దు, సండే ఫ్రైడే ఈజ్ ఎనఫ్ ఫర్ us. హల్లెలూయా. దేవుణ్ణి మనము అలాగన వెతుకుతూ ఉన్నామంటే గనక నిన్ను సమృద్ధిలోనికి దేవుడికి ఇస్తూ ఉంటాడు. సమృద్ధిగా నువ్వు పొందాలను చూడాలంటే, నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో సమస్తం నీ సమృద్ధిగా ఉండాలంటే దేవుడే సమస్తం ఇవ్వగలుగుతుంది, దేవుడే ఇస్తాడు. ఆయన కాకుండా మరెవరు ఇవ్వలేనప్పుడు ఇవ్వకుండా ఉన్నారంటే కనుక నువ్వు ఆయన దగ్గర రాకుండా, ఆయన వెతకుండా మరి ఎక్కడ వెళ్తున్నావు, ఎక్కడ వెతుకుతున్నావు, దేని వెతుకుతున్నావో మరి సమృద్ధిగా ఆయన ఇస్తాడు నీకు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనను బతునాడుకుంటూ ప్రవ్వా ప్రవ్వా అని హృదయం తెరిచి, అంటే హృదయం అంతటితో మన దేవుని దగ్గర మనం విప్పుకోవాలి. దేవుని పాత్ర దగ్గర మనం హృదయం విప్పుకొని మన కన్నీరు కారుస్తూ ఆయనకు అండి ప్రార్థన చేయాలి. ఈ రకంగా ఈ విధంగా మనము ఉంటున్న వారమైతే నీ యొక్క జీవితంలో ఎన్నో కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు, చూడగలుగుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చూసి తెలిసిన మాటలు నేను ఇంకా ముగిస్తూ ఉంటాను. సమయం అవుతున్నదని నేను భావిస్తున్నాను, కానీ ఇంకా ఉన్నది కాబట్టి పర్వాలేదు. అయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం.
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. హల్లెలూయా. దినములు ఎలాంటిగా ఉన్నాయంటండి? చెడ్డవిగా ఉన్నాయంట. అదేంటండి? ప్రతిరోజు అంటే ఒక వారానికి ఎన్ని రోజులు దేవుడు చేసే పెట్టాడండి? ఇక్కడ 7 దినాలు పెట్టాడండి. మరి అదే దినములు చెడ్డగా ఉన్నాయంటున్నారు ఏంటండి అని అనుకోవచ్చు. ఆ విధంగా ఇక మాటలు తీసుకొనకూడదని నాకు మనవి. దేవుడు మనకి 7 దినములు, ఒక వారమును ఒక 7 దినములు పెట్టి చేసి మనకిచ్చి ఉన్నాడు. ప్రతి దినం కూడా ఆయన చేసినదే కాబట్టి ప్రతిది కూడా మంచిదా కాదా? మంచిదే. ప్రతి దానికి ప్రతి దినములు కూడా మనకి మంచిదే. కొంతమంది అనుకోవచ్చేమో, ఏదైనా సరే కొన్ని కొత్త వస్తువులు ఏదైనా తీసుకున్నాం అనుకోండి, వద్దు ఈ రోజు వద్దు, రేపొద్దు కదండి. మీకు విషయం చెప్తా, మీకు తెలుసు లేదు నాకు తెలియదు కానీ విషయం. మరి నేను ఇంత ముందు బండి వాడాను కదా, ఆ పల్సర్ బండి వాడేవాను కదా, 2010లో తీసుకున్నాను. 2010 సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తేదీన. ఒకసారి ఇప్పుడు చూసుకుంటాను, ఇప్పుడు చూసుకోండి. 2010 సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తేదీని. యాక్చువల్గా ఫిబ్రవరి 14వ తేదీ తీసుకుందాం అనుకున్నాను బండిని. ఎందుకంటే మా అమ్మగారు అలా వివాహ దినం కాబట్టి ఆ రోజుని తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆ రోజు ఆదివారం అయిపోయి ఉన్నది కాబట్టి శనివారం 13వ తేదీన. ఆ రోజు ఏంటి? ముందు రోజు కదా, సరే తప్పక తీసుకున్నాను. మరి ఆ రోజు అమావాస్య. ఆ రోజు ఏంటంటే అమావాస్య. తీసుకున్నాను. నేను ఎన్ని సంవత్సరాలు వాడాను? మరి 14, దగ్గర 14 సంవత్సరాలు వాడా. 14 సంవత్సరాలు వాడాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదంటారా కాదంటారా? మంచిదే. నువ్వు అలాగనా చూసుకుంటున్నావంటే గనక ఇంక ప్రతి విషయంలో కూడా చూసుకునే నువ్వు బతకాలు జీవించాలి. మరి నిష్టగా లోకస్తుల వలె జీవించాలి. దేవుడు మనకు అన్నిటినీ మంచి చేశాడు, మంచిగా ఇచ్చాడా? లేదా చెడుని కూడా, కీడుని కూడా మనకి ఇచ్చాడా, పెట్టాడా, చేశాడా? ఇప్పుడు కూడా మంచి వాటినే దేవుడు మనకి ఇస్తున్నాడు, ఇచ్చాడు. మంచి వాటినే దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మన ముఖములో సంతోష ఆనందగానాలు దేవుడు చూడాలనేటువంటి ఆలోచన చేత, ఆశ చేతనే దేవుడు మంచి కార్యములనే, ఘన కార్యములనే, గొప్ప కార్యములనే దేవుడు మనకి చేస్తూనే ఉంటూ ఉన్నాడు. అవునంటారా కాదంటారా? నువ్వు అడిగిందల్లా దేవుడు మ్యాక్సిమం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొన్ని మంచిగుంటే కొన్ని మంచిగా ఉండవు. మంచిగున్నవి అయితే గనక ఓకే, ఆయన సాటిస్ఫై అయ్యి ఆయన మనస్ఫూర్తిగా నీకు ఇస్తున్నాడు, చేస్తున్నాడు. కొన్ని విషయాలు, కొన్ని పనులు, కొన్ని కార్యాలు ఆయన సాటిస్ఫైడ్ అవ్వకుండా, ఫుల్లీ సాటిస్ఫైడ్ కాకుండా చేస్తున్నాడు. నువ్వు కుదురుండకుండా ఉన్నావు ఆయన అడుగుతున్నా కదా. మరి నీ బాధ భరించలేక, తట్టుకోలేక ఆయన చేస్తున్నాడు, అలాగిస్తున్నాడు. దానివల్ల కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు మనము శ్రమలు లేదా బాధలు పడుతూ ఎదుర్కొంటూనే ఉంటున్నాము. దేవుడు చేస్తుందే కదా అని అనుకోవచ్చేమో. అది దేవుడు చేస్తుందే, కానీ నీ వలనని మాత్రమే ఆయన నీకు ఇచ్చి చేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మరవకండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే గనక దినములు చెడ్డవి గనుక ఏం చేయాలంటండి? ఏం చేయాలి? సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. సో దినములు చాలా చెడ్డవి కాబట్టి ఇందాక చెప్పుకున్నాం కదండి, నిత్యము దావీదు భక్తుడు నిత్యము ఆయన సన్నిధానంలో గడపడానికి ఇష్టపడుతున్నాడు అని ఇందాక మాటలు మనం చదివి ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. సో మనం నిత్యము ఆయన సన్నిధానం మనం వెదికే వారముగా, ఆయన సన్నిధానంలో నిత్యం మనము గడిపే వారముగా ఉండాలి. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. ఏ మనిషి ఎప్పుడు పోతాడో కదండి, బయటికి అయితే అర్థమవుతుంది కదా. ఎప్పుడు నిద్రిస్తాడో అనే బదులు ఎప్పుడు పోతాడో, ఎప్పుడు కనుమూస్తాడో తెలియదు కదా అని అనుకుంటే గనక, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడంటే గనక సురక్షితంగా క్షేమంగా తిరిగి వస్తాడా?
హూ నోస్, ఎవరు తెలుసు, ఎవరు చెప్పగలరా ఏమైనా? కానీ కొంతమంది ఏదో గుడ్డిగా నేను లేదే కదా వచ్చేస్తాను, చెప్పలేం. దేవుడు ఎవరిని ఏ విధంగా పిలుచుకుంటాడో, ఎప్పుడు పిలుచుకుంటాడో కూడా మనం చెప్పలేం అండి. అపవాదిగాడు రెడీగా పక్కనే ఉన్నాడు కదా, మనతోటి మన పక్కనే ఉన్నాడు కదా. నువ్వు చాలా ఇష్టమని కాదండోయ్, నువ్వు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, ఒక మంచి ఆత్మ జీవితం కలిగి ఉంటున్నావు కాబట్టి దేవునితోటి, కాబట్టి నిన్ను ఏ విధంగా పడవేయాలా, నెట్టివేయాలా, పడగొట్టాలా అంటూ దేవుడికి అలాగన అపవాదిగాడు ఎదురు చూస్తూనే కాపు కాస్తూనే ఉంటున్నాడు. పులులు చూశారు కదా, పులులు ఒక జంతువుని పట్టుకోవాలంటే గనక అలాగా కాపు కాసి స్లోగా జాయిగా సౌండ్ అసలు ఆనేవ్వకుండా చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఆకులు ఉన్నాయి, ఎండిపోయిన ఆకులు, చెట్టు ఆకులు ఉంటాయి అనుకోవచ్చు, అక్కడే ఉంటాయి. చిన్న చిన్న ఆకులు కొమ్మల్లో ఆ రంగు దాన్ని కనబడకుండా దాల్కుంటూ ఉంటాయి, కనబడకుండా దాక్కుంటాయి, కింద నక్కి పడుకొని దాక్కుని ఉంటూ ఉంటాయి. ఒకడు స్లోగా పాకుతూ కొంచెం ఎదరికెళ్ళి ఒక 10 అడుగులు దూరంలో ఉందనుకోండి, తక్కువ పరిగెట్టేసి నేను పట్టేసుకుందాం కదా దాని ప్లానింగ్. అపవాదిగా చేస్తున్నాడు, పక్కనే ఉంటున్నాడు, మన పక్కనే ఉంటున్నాడు కదండి. ఏ విధంగా ఎప్పుడు పడవేయాలో అంటే ఏ సమయంలో దొరుకుతాడా అని చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని సంధానాలు ఎప్పుడు కూడా గడుపుతున్నట్లయితే గనక నీకెంతో మేలు. దేవుని వెదకాలి, దేవుళ్ళు గడపాలి, దేవుని సంధానం మనం గడపాలి. అట్లా జీవిస్తున్నట్లయితే గనక, దేవుని వెతుకుతూ జీవిస్తున్నట్లయితే గనక నీకు ఎప్పుడు కూడా సంతోషమును సర్వసమృద్ధి దేవుని ఇవ్వగలుగుతూనే ఉంటూ ఉంటాడు. నేను అలా బ్రతికింపు చేస్తూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే గనక రాకడ చాలా సమీపంగా ఉంటూ ఉన్నది కాబట్టి ఈ విషయాలు ఏ ఒక్కరు కూడా మరవకూడదని నేను తెలియజేస్తుంటున్నాను. జీసస్ ఈస్ కమింగ్ సూన్ అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఆయన రెండవ రాకడ సమయంలో మనందరం కూడా ఎత్తబడేటువంటి గుంపులో మనమందరం కూడా ఉండాలి. విడవబడేటువంటి గుంపులో ఉండకుండా మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండినట్లయితేనే మనకి సంతోషం అనేది అక్కడ కలుగుతూ ఉంటుంది, ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ విడవబడిన గుంపులో ఉండిన వారమైతే, ఒకవేళ విడవబడిన వారమైతే మన పరిస్థితి ఎలాగుంటుందో అని ఒక్కసారి ఆలోచించి దేవుణ్ణి సరైన విధంగా మంచిగా బాగుగా వెతకాలని, దేవుణ్ణిలో ఎదగాలని, దేవుని సన్నిధానం నిత్యము మీకు సమయాన్ని కూడా ఇంకొను వెచ్చించాలని, గడపాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కొద్ది మాట వాళ్ళ మీకు దీవించి ఆశ్రయించి ఫలించును గాక. ఆమేన్.